మా గ్రామానికి ఒక దైవజనుడు సువార్త తీసుకొచ్చాడు. ఆయన ఒక ఊరికి, ఒక విలేజ్కి, మంగళగిరి దగ్గర ఉంటుంది ఆ విలేజ్, కర్ణం అంటారు పూర్వకాలంలో. అంటే ఆ ఊర్లో లెక్కలు రాసే ఆయన పెద్ద మనిషి, బతకొచ్చి చదువుకున్న వ్యక్తి, ఆస్తిపరుడు, 100 ఎకరాలు ఉండేది ఆయనకి. ఆయన వాళ్ళ ఇంట్లో జాన్ అని ఒక పాలేరు పనివాడు పనిచేస్తుండేవాడు. వడ్లు అయిపోయిన తర్వాత కళ్ళంలో కొంచెం వడ్లు మిగిలిచ్చాడు ఆ పనివాడికి. ఆయన ఆ రాత్రి ఈవినింగ్ వదిలిపెట్టి వచ్చారు. రాత్రి అంతా వర్షం. ఉదయం వెళ్ళి రైతు వెళ్ళి చూస్తే ఈ మున్సిపు గారు లేకపోతే కర్ణం గారు పొలంలో అంతా తడిచిపోయింది. ఆ వడ్లు మాత్రమే తడవలేదు కొంచెం వరకు. అది చూసి ఆ మున్సిపు గారు మారుమనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షణను అంగీకరించాడు. ఆయన ఇంటికి రాకుండా పొలం నుంచి డైరెక్ట్గా జాన్ గారి ఇంటికి వెళ్ళాడు. ఈ జాన్ గారికి ఉదయకాలం ఫైట్ టైం ప్రార్థన చేసుకునే అలవాటు. అప్పట్లో అంటరాంతనం ఎక్కువ ఉండేది, మీకు తెలుసు. రైతు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో జాన్ గారి వైఫ్ కలవరపడిపోయింది. అయ్యా ఎందుకు వచ్చారు మీరు అంటే, నేను ఒక చిన్న పని మీద వచ్చాను, జాన్ పిలవమని అడిగాడు. అయ్యా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు రాడని చెప్పింది ఆమె. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. ఆ జాన్ గారు కాళ్ళ మీద పడిపోయాడు ఈ మున్సిపు గారు, ఈ కర్ణం గారు. ఏంటయ్యే విషయం అంటే, అంత తడిచిపోయింది, నేను ఎక్కడైతే ఒడ్లు వదిలిపెట్టానో అక్కడే తడవలేదు, ఈ సంవత్సరం నువ్వు కరువుతో ఉండాల్సి వచ్చేది అని అనుకున్నా కానీ నీ దేవుడు గొప్పవాడు, నాకు కూడా యేసు ప్రభు కావాలన్నాడు. ఈ జాన్ గారి ఇంటికి వచ్చాడని తెలిసి 100 ఎకరాలు ఉన్న ఈ మున్సిపు గారిని భార్య పిల్లలు వెలివేశారు. ఇంట్లోకి రావద్దన్నారు, నువ్వు అంటుపడిపోయే వద్దని చెప్పారు. ఆయన మా విలేజ్కి వచ్చి చింత చెట్టు కింద చింత కోసుకొని చెరువులో నీళ్లు తాగి గ్రామం అంతా తిరిగి ప్రార్థన చేసేవాడు. ఆయన సేవలో రక్షించబడిన ఒక ఆమె పాలనుకుంటుంది, ఆమె రక్షించబడింది. ఆమె వచ్చి మా అమ్మకు స్వార్థ చెప్పింది, మా అమ్మ రక్షించబడింది. మా అమ్మ మాకు యేసు ప్రభు గురించి చెప్పింది. ఆయన కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, వండడానికి ఇల్లు లేదు. ఆకలికి చింతాకు తీసుకొని, ఆకలినప్పుడు చింతాకు తుంచుకొని చెరువులు నీళ్ళు తాగేవాడు. ఆయన ఏం ప్రార్థన చేసేవాడంటే, పెద్దవాళ్ళు నాకు చెప్తా ఉంటారు, ప్రభు ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, ఇక్కడి నుంచి మీ సేవకులను లేపండి, ఇక్కడి నుంచి మీ సత్యం ప్రపంచానికి వెళ్ళాలి. ఎప్పుడు ఇది 90 సంవత్సరాల క్రితం జరిగింది సుమారుగా. ఆ ప్రార్థన వృధా అయిపోయిందా? ఆయన లేడు, పాలమ్మినామని లేదు. మా అమ్మ ఇప్పుడు ఉన్నారు, వృద్ధురాలు, దగ్గరగా 90 ఉంటాయి. ప్రియారా, ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, రోడ్డు వెంట చింతాకు తిన్న ఆ సేవకుడు ఎవరికి తెలుసు? చెరువులో నీళ్లు తాగిన ఆ సేవకుడు ఎవరికి తెలుసు? ఆయన తన భక్తి జీవితంలో దేవుణ్ణి స్ట్రైట్గా వెంబడించాడు. బావి దగ్గర మోకరించిన ఆ స్థలాలు, ఒంటెలను మోకరింపజేసిన ఆ స్థలాలు, కడవలను కూడా జాగ్రత్తగా పెట్టుకు రాగలిగిన స్త్రీలకు తెస్తుందని మనం గుర్తించగలమా? కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిందంట ఆమె. నా పిల్లల, ఈ దేశం కొరకు మనం చేయవలసింది ప్రార్థనే, మన కుటుంబాల్లో పిల్లల కొరకు చేయవలసింది ప్రార్థనే, ఈ తరం కొరకు చేయవలసింది ప్రార్థనే. నువ్వు ఎంతగా ఆ ప్రార్థనలో సమయాన్ని కేటాయించడానికి నీకు కృప దొరుకుతుందో అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు.